Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. సో హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. Yes. ఈ రోజు సుమన్ టీవీ కిచెన్ లో సూప్ చేయబోతున్నాం మనం. Yes. చికెన్ సూప్ చాలా బాగుంటది. అండ్ చూడండి ఎన్ని రకాల వెజ్జెస్ ఉన్నాయో ఇందులో. Yes. సో అవన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్. చికెన్ కనిపిస్తుంది. చికెన్ సూప్ యా. ఓకే. ఏమేం వేస్తున్నారు? చికెన్ వెజ్ సూప్ అన్నమాట. లైక్ చికెన్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్, కార్న్ ఫ్లవర్, కార్న్, గ్రీన్ పీస్, ఇది జింజర్ గార్లిక్ సన్నగా తరిమినవి, ఎగ్ అండ్ క్యారెట్. ఎగ్ ఆప్షనల్. బేసికల్ గా సూప్ లో ఎగ్ అది మంచి టేస్ట్ అండ్ కలర్ ఇస్తుంది కానీ ఐ డోంట్ లైక్. బట్ మనం వాళ్ళ కోసం చూపించాలి కాబట్టి చూపిద్దాం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం చికెన్ బాయిల్ చేసుకుందాము. అండ్ ఈ చికెన్ బాయిల్ చేసుకున్న వాటర్ తోనే మొత్తం సూప్ చేస్తాము. ఓకే. సో మనం ఎంత కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకుందాం. మునగాలి, ఇంకా మనకు సూప్ అదే స్టాక్ తో అవ్వాలి. సో విత్ బోన్స్ నేను వేస్తున్నా యాక్చువల్ గా. ఓకే. మరిగిన తర్వాత మనం పీసెస్ చేసుకునేటప్పుడు బోన్ తీద్దాము. చికెన్ బోన్ బాయిల్ అయితే ఆ మజా డిఫరెంట్ గా ఉంటది. అవును. స్కిప్ చేయాలి, చికెన్ బోన్ అవసరం లేదు అనుకుంటే మామూలుగా మనం తెచ్చుకోవడమే, బోన్లెస్ తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది బాయిల్ అవ్వాలి కదా వాటర్. ఎస్. ఈలోగా మనం ఇక్కడ మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆయిల్ వేయండి. ఎంత వేస్తావు? చాలా కొంచెం ఆయిల్. ఓకే. మన అంటే జస్ట్ మనం పెట్టిన బౌల్ కూడా స్టీల్ కదా, కొంచెం అడుగు అంటకుండా వేసుకుందాం అంతే. నెక్స్ట్ కొంచెం హీట్ ఎక్కగానే వన్ బై వన్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. నేను ఇక్కడ పెడితే మీరు కూడా కొంచెం. సో ఫస్ట్ జింజర్ గార్లిక్. గెరిటి తీసుకోపోయావా? మంచి టేస్ట్ ఇస్తుంది ఇది. కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నాన్ వెజ్ అనుకుంటున్నాం కానీ మనం వెజ్జెస్ అన్ని ఉన్నాయి చూడు. అందుకే చికెన్ వెజ్ సూప్. ఎస్, కార్న్ సూప్. యప్. వేసేయండి అక్క. స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ లో వేసుకుందాం. యా. క్యారెట్ కూడా వేసేద్దామా? ఇవి బాయిల్ అవ్వద్దు, ఫ్రై అవ్వద్దు. జస్ట్ ఆ పచ్చి వాసన కొంచెం పోయి అనిపిస్తే కొంచెం డిమ్ అయిపోతాయి కదా వెజ్జెస్, చాలు. ఓకే. అంత మట్టుకుంటే రెగ్యులర్ గా చేస్తుంటావు కిట్టి నువ్వు? పిల్లలకి ఇష్టం. సూప్ అడిగితే ఇంక ఇది చేసి పెట్టేసాం అనుకోండి. ఇప్పుడు ఫ్రైడ్ నూడిల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాంటీనో సూప్ అని, మష్రూమ్స్ వేస్తే మష్రూమ్ సూప్ అని, ఇంకా మనం ఏది యాడ్ చేసుకుంటే ఆ పేరు. కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం. ఓకే. టు టేస్ట్. కొంచెం ఇందులో మనం పెప్పర్ పౌడర్. ఓకే. బేసికల్ గా ఈ మనం ఇప్పుడు చేసే సూప్ లో పెప్పరే ఇస్తుంది ఆ హాట్ అండ్ స్పైసీ టేస్ట్, కాబట్టి కొంచెం ఎక్కువ. ఇది జీలకర్ర. చూసారా మీరు స్మెల్? పెప్పర్ వేయంగానే సూప్ స్మెల్ లాగా అనిపిస్తుంది. ధనియాల పొడి, ధనియాల పౌడర్. యా. గరం మసాలా కావాలనుకుంటే వేసుకోవచ్చు. సూప్ కదా, స్కిప్ చేస్తే బెటర్. పెప్పర్ డామినేట్ చేస్తే సరిపోతుంది. అవును. కిట్టి పీసెస్ చేసేద్దామా? ఎస్. మీరు పీసెస్ చేసే లోపల నేను ఏం చేస్తానంటే సోయా సాస్. ఓకే. జస్ట్ 2 cups వేసిన. ఫ్లేవర్ ఎవరికి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. అండ్ చిల్లీ సాస్. ఓకే. సోయా కూడా ఎక్కువ వేయకూడదు, ఒకలాంటి అంటే చేదుగా అట్లా అనిపించే. కలర్ కూడా చేంజ్ అయిపోతుంది, ఫ్లేవర్ కూడా కొంచెం డిఫరెంట్ వస్తుంది. ఓకే. కిట్టి చాలా. యా. ఇందులో వేసేద్దామా? కొంచెం అదొక ఫ్రై అవుతే చాలా. ఇంకా చిన్న పీసులు కావాలంటావా? చాలు. వేసేనా? అంటే ఇది మా ఇల్లు సంసారం కాదు కదా, ఆఫీస్ కదా. దీనికి తగ్గట్టు మా దగ్గర ఉన్న సామాన్లతో. సో చూసే వాళ్ళు వేరే రకంగా అనుకోకండి. మీకోసం ఎంత కష్టపడుతున్నాం. వేరే గెస్ట్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఇది అలాగా, ఇది ఇంత నీట్ గా పెట్టాలి, స్పూన్ అక్కడే ఉండాలంటాం. ఇద్దరము హోస్టల్ అయ్యేసరికి మాకు చాలా వెరీ క్యాజువల్ గా చేసేస్తున్నామండి. మేము ఇంట్లో ఎలా అంటే ఇది పక్కన పెట్టుకోవచ్చురా, అలా వంగిపోయి పడిపోయి మాకు నువ్వు. ఓకే. కానీ ఎంత క్యాజువల్ గా చేసిన ప్రాసెస్ ఇదే అధ్యక్ష. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. లేదంటే లేదు.
ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసుకొని కొంచెం పేస్ట్ లాగా చేసుకున్నాం. సో దట్ లంప్స్ లేకుండా మనం స్టాక్ వేసి కలిపినప్పుడు Okay. ఈజీగా ఉంటుంది. మా వాళ్ళకి అప్పుడే దూపలు ఆకళ్ళు కారాలు అవుతున్నాయంట. కొంతమందికి ఏమో అనుమానాలు, మనం ఎలా చేస్తాం అసలు, మేము ఇంటికి ఎలా వెళ్ళాలి మేడం అని కూడా అడుగుతున్నారండి చాలా మంది. వింత విశేషం. అదే. సో కొంచెం ఎక్కువ తక్కువనే కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం వేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూసి వేసుకోవచ్చు అక్క. అవును. చికెన్ స్టాక్ కూడా యాడ్ చేసేయండి. అంతగా అవసరమైతే మళ్ళీ యాడ్ చేద్దాం. ఓకే. ఇది ఏంటి పరిస్థితి? సో ఇది బాయిల్ అవుతుంది. అయితే 2 టైప్స్ అన్నా కదా అక్క, విత్ ఎగ్ వితౌట్ ఎగ్, అందుకనే నేను 2 బౌల్స్ పెట్టాను. ఓకే. కొంచెం సూప్ తీసి మనము వితౌట్ ఎగ్ చూపిద్దాము. చూపిద్దాం, ఆ తర్వాత విత్ ఎగ్ చూపిద్దాం. సో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. అంతే. మనం కార్న్ ఫ్లోర్ థిక్ పేస్ట్ కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా ఇందులో బాయిల్డ్ అయిపోయింది కాబట్టి యాడ్ చేసేస్తున్నాం. ఓకే. చూసుకుంటూ యాడ్ చేయాలి, అంతా ఒకేసారి యాడ్ చేయొద్దు. చిక్కదనం సరిపోయిందా, కొంతమంది కొంచెం చిక్కగా చూసారా, అవును, ఇంకొంతమంది కొంచెం లూజ్ గానే ఇష్టపడతారు. ఎలా అయినా మనం కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత చల్లారిన తర్వాత లిక్విడ్ రసం అయిపోతుంది. అవును. సో కొంచెం థిక్నెస్ ఉండాలి. చాలా అనిపిస్తుంది కదా, చాలా అనిపిస్తుంది కీర్తి. ఆ థిక్నెస్ చాలు, ఇది చాలు కదా. మనం కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత ఎక్కువ బాయిల్ అవ్వక్కర్లేదు, జస్ట్ ఒక స్టీర్ వస్తే చాలు. సో బాయిల్ అయిపోయింది కదా, ఫస్ట్ పార్ట్ నేను తీసేస్తున్నా వితౌట్ ఎగ్. ఓకే. సేమ్ రెస్టారెంట్ టైల్ ఫీలింగ్ వస్తుందా? అవును, చూడడానికి చూడటానికి వస్తుంది కీర్తి. టేస్ట్ మరి చేసి కదా చెప్పగలుగుతాను. యా, స్మెల్ తో అద్భుత, చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొంతమంది హోల్ ఎగ్ వేసుకుంటారు, బట్ నేను మాత్రం ఓన్లీ ఎగ్ వైటే వేస్తా. ఓకే. సో ఎగ్ వేస్తున్నా నేను. 1 సైడ్ జస్ట్ ఒక డాట్ పెట్టేస్తే జస్ట్ ఎగ్ వైట్ కొంచెం వేద్దాం అక్క. మోర్ దెన్ ఎనఫ్. యా, ఇదిగోండి. అది వైట్ అది చూడగానే ఒక ఫీల్. ఇట్లా మనకు మంచి తెలుస్తుంది. అవునవును. హోల్ వేసుకుంటారు కానీ మళ్ళీ అది ఎందుకో నీ స్మెల్ లాగా వస్తుందేమో అని నాకు కొంచెం డౌట్. ఇంతవరకు చాలా కీర్తి. ఈ సమ్మర్ హాలిడేస్ కి పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ఇదిగోండి, హెల్దీ ఐటమే కాబట్టి సీజన్ తో సంబంధం లేకుండా చేసేసుకోవచ్చు. అంతేనా? ఎగ్జాక్ట్లీ. వావ్. ఫస్ట్ ఏం టేస్ట్ చూడాలి చెప్పు. 2 చూడండి, కొంచెం డిఫరెన్స్ మీకు అనిపిస్తుందా అనిపించట్లేదా? ఐ షుడ్ నో, బికాస్ నేను జనరల్ గా దీనికే వెళ్తా. ఇది ఎగ్లెస్. నువ్వు కూడా ఒక స్పూన్ తీసుకో కీర్తి, నన్నే చూస్తున్నావు. ఈసారి కానీ సూప్ తొందరగా 4 కాలిద్ది తెలుసా? అవును, చాలా జాగ్రత్తగా ఉండాలండి సూప్. రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఆత్రంగా నోట్లో పెట్టుకుంటాం, సరే అంటది. ఆహా, బాగుంది, సూపర్. మీరు నిజంగా చెప్పండి, ప్రేక్షకుల కోసం కాదు. లేదు కీర్తి, రియల్ గా చెప్తున్నాను, చాలా 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 బాగుంది. ఇది కూడా బాగుంది యాక్చువల్ గా, రెస్టారెంట్ లో తాగినట్టే ఉంది. ఎగ్ స్మెల్ వస్తుందేమో అనుకుని నేను ఎప్పుడు అవాయిడ్ చేస్తాను, బట్ బాగుంది. ఎంత బాగుందో కీర్తి, డెఫినెట్ గా ట్రై చేయండి మీరంతా కూడా. కీర్తి అన్నట్లుగా సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుంది, పిల్లలకి కొంచెం వెరైటీగా, అంటే ఇవాళ పెట్టింది మళ్ళీ రేపు పెడితే యాక్సెప్ట్ చేయరు. ఎందుకు మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ పెడితేనే యాక్సెప్ట్ చేయరు, రేపటి దాకా. చాలా మంది కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈ సూప్ మనం ఏం చేస్తాం, మనకు రాదు, ఇవన్నీ మనకి ఏం రావండి, ఇందులో రావు, మనం చెయ్యలేము, మనకు అందుబాటులో ఉన్నది అన్నది లేనే లేదు అసలు. బికాస్ క్యారెట్, గ్రీన్ పీస్, మైట్ బి స్వీట్ కార్న్ అసలు ఊర్లలోనే దుంపలు బాగా ఇంకా దొరుకుతాయి అనుకుంటా. ఇంకా చాలా మనకి ఇప్పుడు ఎవ్రీ వీక్ డేస్ ప్రతి చోట ఏదో ఒక చోట సంతలో వస్తున్నాయి కదా. స్వీట్ కార్న్స్ కూడా చాలా ఈజీగా దొరికేస్తున్నాయి ఇప్పుడు, చాలా తక్కువ ప్రైస్ లో. ఓన్లీ కార్న్ పౌడరే అందరూ యూజ్ చేయండి, అందుబాటులో ఉండండి. మిగతావన్నీ అసలు మన కిచెన్ లో ఉండాల్సినవే, మన ఫ్రిడ్జ్ లో ఉండాల్సినవి. ఎగ్జాక్ట్లీ కీర్తి, సూప్ అనగానే మనం తయారు చేసుకోలేమేమో, అది రెడీమేడ్ ఏమో, లేకపోతే హోటల్స్ కు రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడే తీసుకుంటాం అనుకుంటారు. కానీ డెఫినెట్ గా ఇంట్లో చాలా ఈజీగా క్విక్ గా రెడీ చేయొచ్చు. ఎస్, నిజంగా రెస్టారెంట్ స్టైల్ సూప్ లాగానే ఉందండి, ఏ మాత్రం తీసుకోకుండా చాలా ఆర్గానిక్ గా తయారు చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్. ఓకే కీర్తి, బాయ్. ఎస్, బాయ్.